నమస్తే. ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. మన జీవో నెంబర్ 46 అభ్యర్థులు ఈరోజు టీఎస్ఎస్పీ అభ్యర్థులు కూడాను అలాగే బాధపడుతున్నారు. దాదాపుగా వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో వీళ్ళందరినీ ఎందుకు ట్రైనింగ్ పంపలేదు, వీళ్ళ బాధ ఏంటో మనం ఒకసారి కనుక్కుందాం. మనం చెప్పండి, ఎందుకు ట్రైనింగ్ పంపించలేదు? మాకు టీఎస్ఎల్ పేరుపై బోర్డు ఏమైందంటే ఓన్లీ సివిల్ ఏఆర్ వాళ్ళను గ్రౌండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని చెప్పి వాళ్ళని ఇప్పుడు మొన్న ఆర్డర్ కాపీ తీసుకుని వాళ్ళని పంపిస్తుంది. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ వాళ్ళని మాత్రం అకామిడేషన్ గ్రౌండ్స్ లేవని చెప్పి మా పట్ల వివక్షత చూపుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మేమేం కోరుకుంటున్నామంటే మాకు ఇప్పటికే 22 నెలలు అవుతుంది. మాకు నోటిఫికేషన్ ఇచ్చి మేము ఈవెంట్స్, మెయిన్స్, ప్రిలిమ్స్ అన్నీ క్లియర్ చేసి చివరికి ఆర్డర్ కాపీ చేతిలో పట్టుకొని ఉన్నా కానీ మేము ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉండి దిల్సుఖ్ నగర్లో, అమీర్పేటలో అంటే అక్కడనే ఇంకా నిరుద్యోగులుగానే ఉండడం జరుగుతుంది. ఈ మమ్మల్ని కూడా సివిల్ ఏఆర్ వాళ్ళతో కంపల్సరీగా వాళ్ళని పంపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా మేము 22 నెలల నుంచి మా యొక్క కుటుంబాలని మిమ్మల్ని మా కొడుకు మా జాబ్ కొడతాడు, తెస్తాడు, ఏమో చేస్తాడు అని చెప్పి పంపించారు. ఇప్పటికి కూడా మేము ఆర్డర్ కాపీ చేతిలో పట్టుకొని మేము జాబ్ వచ్చిన క్యాండిడేట్లుగా మేము నిరుద్యోగులుగా మళ్ళీ ఇక్కడనే ఉంటున్నాము. అసలు మాకు ఇంటి దగ్గర కూడా ఈ జాబ్ వచ్చిందా రాలేదా అన్న ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సివిల్ ఏఆర్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ టీఎస్ఎస్పీ వాళ్ళు వెళ్ళిపోవట్లేదు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీకు జాబ్ వచ్చిందా రాలేదా అన్న ఒక చిన్న ఇంటెన్షన్ విలేజ్ పీపుల్కి ఎవరికి తెలియదు. వీళ్ళకి వచ్చిందా రాలేదా అంటే వీళ్ళు వెళ్ళిపోతే వచ్చిందా అన్నట్టు, లేకపోతే రాలేదు అన్నట్టు. మేము వెళ్ళట్లేదు కాబట్టి మా టీఎస్ఎస్పీ వాళ్ళకి జాబ్ రాలేదు వీళ్ళకి కాబట్టి విలేజ్ ఎందుకు మిమ్మల్ని ఆపేమని ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా మీకు? మెన్షన్ గ్రౌండ్స్ అకామిడేషన్ లేదు అని చెప్పి ఆ టీఎస్ఎస్పీ వాళ్ళని ఆపుతున్నారు సార్. ఏఆర్కి ఇద్దరికి పంపిస్తాము, టీఎస్ఎస్పీకి లేట్ పంపిస్తామని చెప్పారు. తర్వాత ఏమన్నారు, మేము రిక్వెస్ట్ చేస్తే గ్రౌండ్ ఎన్నిగానే చేస్తున్నాము, కెపాసిటీ పెంచుతున్నాము, టీఎస్ఎస్పీ కూడా పంపిస్తామని చెప్పి ఒకటి నోటిఫికేషన్ కూడా అది ఒక ఫ్యాక్స్ కూడా రిలీజ్ చేసారు. 13,000 చేంజ్ ఇంతమందికి పంపిస్తాము, ఇంకో 2,000కి అరేంజ్ చేస్తున్నాం బయట అని చెప్పారు. కానీ లాస్ట్ కస్టమర్ ఏం చేసారు, మళ్ళీ ఏఆర్సీ వాళ్ళకి పంపించారు, మాకేమో మళ్ళీ ఆపేసారు. కెపాసిటీ 13,600 చిల్లర ఉన్నా కానీ 9,000 మందికి మాత్రమే పంపించారు, మిగతా ఇంతమందికి ఆపేసారు. ఎందుకు ఆపడం? మమ్మల్ని కూడా పంపిస్తే అయిపోతుంది కదా. ఎలాగో పంపిస్తానన్నారు కదా, పెద్ద ప్రాబ్లం ఏంటంటే పంపిస్తామంటారు, అది 9 మంత్స్ తర్వాత పంపిస్తామంటారు. 9 మంత్స్ తర్వాత పంపిస్తే మేము లాస్ అయిపోతాం కదా సార్. ఇప్పుడు సర్వీస్ లాస్ అయిపోతాం. మళ్ళీ 9 మంత్స్ ఇది ఉంటుంది, 9 మంత్స్ తర్వాత మళ్ళీ మా ట్రైనింగ్ ఉంటుంది. మేము డ్యూటీ ఎక్కసరికి 2026 అవుతుంది. సో అప్పటి వరకు మేము 2022 నోటిఫికేషన్, 26 వాళ్ళతోనే ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, ఈవెంట్స్ కొట్టి ఆర్డర్ కాపీ అందుకొని అన్ని ఈక్వల్ ఉండి ట్రైనింగ్ మాకు లేట్ ఎందుకు కానీ మేము అడుగుతున్నాం. ఒకే నోటిఫికేషన్లో మాకు అందరికీ జాబ్ వచ్చింది. మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే గవర్నమెంట్కు మమ్మల్ని సివిల్ ఏఆర్ వాళ్ళతో పాటే అకామిడేషన్ గ్రౌండ్స్ క్రియేట్ చేసి వేరే రాష్ట్రాలకు చెప్తున్నారు, కర్ణాటకలో కానీ ఏపీ కానీ క్రియేట్ చేస్తున్నాం అని చెప్తారు. అది ఎంతవరకు నిజం అని చెప్పి మాకు ఒక క్లారిటీ కావాలి. ఒక లాటరీ సిస్టంలో మిమ్మల్ని ఆపారా, లేదంటే కొన్ని జిల్లాలను స్పెసిఫిక్ గా మిమ్మల్ని తీసుకొని ఆపారు? మొత్తం టీఎస్ఎస్పీ మొత్తం ఆపారు. స్టేట్ వైడ్ గా ఉన్న టీఎస్ఎస్పీ ఓన్లీ టీఎస్ఎస్పీ వాళ్ళని మాత్రమే ఆపారు సార్. ఒకే నోటిఫికేషన్ లా తీసుకోవడం వల్ల ఈ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఆపడం వల్ల ఈ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ చిన్న పోస్ట్ అని చెప్పి వివక్షత గురి కావడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా వివక్షత కావద్దు, ఒకే నోటిఫికేషన్ అయినాలు కాబట్టి అందరిని ఒకేసారి పంపిస్తే మాకు కూడా న్యాయం అవుతుంది. మా బతుకుల్లో ఇప్పటికీ ఆర్డర్ కాపీ జాబ్ వచ్చిందన్న ఆర్డర్ కాపీ చేతిలో పట్టుకొని కూడా నిరుద్యోగులా ఉండిపోతున్నాము. మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మాకు ఇచ్చిన హామీ ఏంటంటే మీకు ఎటువంటి బాధలు ఉన్నా ప్రజాభవన్ ఓపెన్ ఉంది, గేట్లు ఓపెన్ ఉన్నాయి, అన్ని ఓపెన్ ఉన్నాయి, వచ్చి ఇవ్వండి మీ తమ్ముళ్ళు చెల్లెలు అని చెప్పిండు. కాబట్టి మేము ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని కూడా వాళ్ళతో పంపిస్తే మేము మాకు కోరుకుంటామని తెలియజేస్తున్నాం.